Venkat Rangarao, Gunagandhi and G. Pavani onto the stage. గుడ్ మార్నింగ్ ఆల్ విన్నింగ్ టీమ్ లీడర్స్ అందరికీ గుడ్ మార్నింగ్, ఆల్ అప్లైన్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా గ్రేట్ అప్లైన్ పారెల్లి మల్లేష్ సార్, మమతా మేడం గుడ్ మార్నింగ్. అప్ టు ఎస్పీ బాలిడ్ సార్ ఫ్యామిలీ దాకా గుడ్ మార్నింగ్ అందరికీ. నా పేరు వచ్చేసి పావని. మేము అల్వాల్లో ఉంటాము. మా సారు వెంకట్ రంగారావు. మేము అల్వాల్లో ఉంటాము. నేను ఒక కిరాణం షాప్ నడుపుకుంటూ టైలరింగ్ చేసుకుంటూ ఉండేదాన్ని. నాకు బ్యాక్ పెయిన్ వచ్చేసి మొత్తం బెడ్ రెస్ట్లో ఉండాలి. నేను బెడ్ రెస్ట్లో ఎన్నో హాస్పిటల్ తిరిగినా కానీ నాకు ఎక్కడ మెడిసిన్ వాడినా కానీ నాకు తగ్గలేదు. మా సార్ ఈ వెస్టేజ్లో జాయిన్ అయినాక నాకు ఈ సప్లిమెంట్స్ వాడమంటే ఎన్నో హాస్పిటల్ తిరిగినా, ఎన్నో ఎక్స్రే స్కానింగ్లు ఎన్నో అయినాయి. అక్కడ తగ్గింది, ఇక్కడ ఇట్లా తగ్గుతుందని నేను వాడలేను. మా సార్ నన్ను బలవంతంగా నువ్వు వాడు, ఒక 3 months వాడినాక మనకు తగ్గకపోతే చూద్దామంటే నేను 3 months వాడినా. నాకు చాలా మొత్తం తగ్గిపోయింది. నేను ఇక్కడ నిల్చోవాలంటే నాకు కంపల్సరీ బెల్ట్ ఉంటేనే నేను నిల్చోదాన్ని. ఇప్పుడు బెల్ట్ లేకుండా నేను ప్లాన్స్లో కూడా వెళ్తున్నాను. వెస్టేజ్ సప్లిమెంట్స్లో దమ్ము ఉంది, అందరం వాడచ్చు. ఇక్కడ నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. నేను పోయినసారి ఎఫ్ఆర్యూకి బలవంతంగా వచ్చిన 4500 ఎందుకు వేస్ట్ అని మా సార్ అంటే మా సార్ టికెట్స్ బుక్ చేస్తే అక్కడ లాస్ట్లో కూర్చున్నాను. నేను ఆ రోజు డ్రీమ్ చేసుకున్నా, ఇట్లా యాండ్రైజ్ చేస్తుంటే నేను నెక్స్ట్ ఎఫ్ఆర్యూ వరకు నేను కూడా యూసీడే అట్లా యాండ్రైజ్ చేయాలని డ్రీమ్ పెట్టుకున్నాను. అది అనేది నాకు సక్సెస్ అయింది. మళ్ళీ డ్రీమ్ పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ నవంబర్ వరకు డియూసీడీ 5 లక్షల చెక్కు. నేను డియూసీడీ కాదు, నాతో పాటు టీంలో 4 డియూసీడీలు. నేను కూడా మల్లేష్ సార్, పారెల్లి మల్లేష్ సార్, మమతా మేడం రిజిగ్నేషన్ నేను కూడా తీసుకోవాలని డ్రీమ్ పెట్టుకున్నాను. అట్లాగే నా కింద 4 డియూసీడీలు కావాలని డ్రీమ్ పెట్టుకున్నాను. ఇక్కడ మేము ఫస్ట్ మంత్ చెక్ 94 రూపాయలు తీసుకున్నాము. మా హైయెస్ట్ చెక్ 1,06,435 రూపాయలు తీసుకున్నాము. ఇక్కడ నుంచి ఒక కార్ తీసుకున్నాం. నాకైతే చాలా హ్యాపీ అనిపిస్తుంది. థ్యాంక్ యూ. బ్యాక్ టు హోస్ట్. సో గుడ్ మార్నింగ్. ఎస్, గుడ్ మార్నింగ్ అండి. నా పేరు వచ్చేసి వెంకట రంగారావు. మాది కామారెడ్డి దగ్గర ఒక చిన్న పల్లెటూరు. మా ఊరు పక్క ఊర్లో కూడా తెలియదు, ఎందుకంటే మా ఊరు బస్సు తప్ప ఆ బస్సు పేరు చెప్తే మా ఊరు తెలుస్తుంది తప్ప అటువంటి పల్లెటూరు నుంచి నేను హైదరాబాద్కి కార్ డ్రైవింగ్ కోసం వచ్చిన కొత్తలో నాకు కార్ డ్రైవింగ్ కూడా దొరకలే. లాస్ట్కి చాలా కంపెనీలకు సెక్యూరిటీ గార్డ్కి వెళ్తే నేను వేసే డ్రెస్, నా మెయింటెనెన్స్ చూసి నువ్వేం సెక్యూరిటీ గార్డ్ చేస్తావు, నువ్వు ఇంత స్మార్ట్గా ఉన్నావు, ఎక్కడైనా వేరే పని చూసుకో సూపర్వైజర్ లాగా అని చెప్పారు. సో నాకు ఇక్కడ ఒక గ్రేట్, ఇప్పుడు మా బాబాయ్ ఇతడు కేసీఆర్ సార్ అందరికి తెలుసు అనుకుంటా. ఆ బాబాయ్ ద్వారా నేను టెంపరరీ డ్రైవర్గా చేసుకుంటూ క్యాబ్ ఫీల్డ్లో సొంతంగా డ్రైవింగ్ చేసుకుంటూ వచ్చిన. అట్లాగే సొంతంగా కారు ఉన్నా. ఇదే శంషాబాద్ ఎయిర్పోర్ట్కి ఓలా ఊబర్ దాదాపుగా 5 నుంచి 6 సంవత్సరాలు నడిపినా. నేను క్యాబ్ డ్రైవింగ్ చేస్తుంటే ఎక్కడ కూడా నేను 98 నుంచి మోటార్ ఫీల్డ్లో ఉన్నా. ఎక్కడ కూడా నా డ్రీమ్స్ అనేవి ఫిల్ కాలేవు. జస్ట్ బండ్లు చేంజ్ అవుతున్నాయి తప్ప, బాడీలో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి తప్ప మన డ్రీమ్స్ అనేవి నెరవేరలేదు. నాకు డ్రీమ్స్ అంటే కూడా ఏం తెలియదు. కానీ ఇక్కడ చాలామంది లీడర్స్ మీరు అందరు ప్లాన్ విన్నాక ఐడి తీసుకున్నారా, ప్లాన్ వినకుండానే తీసుకున్నారా? నేను ప్లాన్ వినలేదు, ఏం వినలేదు. ఒక ఫ్రెండ్ ద్వారా ఈ బిజినెస్లోకి వచ్చిన, కానీ ఆ ఫ్రెండ్ అనేది ఈ రోజు లేదు. కానీ నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ ఆయన చెప్పినప్పుడు నేను వినలేదు. నాకు ఎందుకంటే ఆధార్ కార్డు అంటే పంపించిన, ఐడి తీసుకున్న. తర్వాత నేను మల్లేష్ సార్ ద్వారా హెల్త్ సప్లిమెంట్స్ తీసుకొని మల్లేష్ సార్ ద్వారా సో ఇక్కడ బిజినెస్ అనేది బిల్డ్ చేసుకుంటూ మల్లేష్ సార్ ద్వారా. ఎందుకంటే నేను దీంట్లోకి ఎందుకు వచ్చినా అంటే
3 జనరేషన్ ఇన్కమ్. నా కళ్ళ ముందే మా ఫ్రెండ్స్ ఒక 3 నుంచి 4 మిడిల్ ఏజ్లలో చనిపోయినరు, వాళ్ళ పిల్లలు రోడ్డు మీదకి వచ్చిండ్రు. కానీ నాకు కూడా ఒకసారి యాక్సిడెంట్ అయింది 2011లో, ఇప్పుడు కూడా నాకు చేతిలో రాడుంది. సో నాకు పరిస్థితి ఇట్లనే అయితే నా పిల్లల పరిస్థితి ఏందని ఆలోచించిన. అంటే 3 జనరేషన్ ఇన్కమ్ ఎక్కలేదు, సెక్యూరిటీ లేదు, మన లైఫ్ ఇంతేని అనుకున్నా. కానీ నాకు ఇక్కడ మళ్ళీ సార్ ఏదైతే 3 జనరేషన్ ఇన్కమ్ అని చెప్పిండో ఆల్రెడీ తీసుకుంటున్నటువంటి లీడర్స్ని కూడా చూపించిండ్రు. సార్ లేకున్నా కూడా ఇన్కమ్ తీసుకుంటున్నటువంటి లీడర్స్ని. నాకు అప్పుడు అనిపించింది చేస్తే వెస్టిజే చేయాలి, లేకపోతే వేరే పని ఏది చేయకూడదని. నేను లాస్ట్ ఆగస్టు వరకు పార్ట్ టైం లా చేసుకుంటూ వచ్చిన. సో 15th ఆగస్టు నాడు నేను ఇక్కడ నుంచి ఒక బ్యాలెనో కార్ 10 లక్షల కార్ తీసుకున్నా. ఆ కారు కూడా నేను ఎందుకు తీసుకున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ నా డ్రీమ్లో నేను 2 నుంచి 4 కార్లు వచ్చినాకనే నేను కారు కొంటాను డ్రీమ్ పెట్టుకొని పని చేసిన. ఆల్రెడీ 2 కార్లు వచ్చినాక 3వ కారు నేను తీసుకున్నా. సో ఇప్పుడు టీంలో 4 నుంచి 6 కార్లు వచ్చినాయి. నేను మళ్ళీ యూసీడీ కూడా December 31st అని పెట్టుకున్నా, కానీ కొన్ని కారణాల వల్ల కాలేదు. బట్ నాకు మళ్ళీ అవకాశం వచ్చింది. నేను ఇప్పుడు యూసీడీ చేసుకొని ఇక్కడ రికగ్నిషన్ తీసుకోవడం జరుగుతుంది. కానీ నా డ్రీమ్ ఇక్కడ నుంచి చాలామంది ఇక్కడ డ్రీమ్ అనేది రాయాలి. ఎందుకంటే ఒక్కసారి ఆలోచించండి, మనం ఈ అరచేతిని అటు పెట్టి సూర్యకిరణాలను ఆపగలుగుతామా? అవునా లేదా? సో మన డ్రీమ్ అనేది గట్టిగా ఉంటే వెస్టీలో మీ సక్సెస్ని ఎవరు ఆపుతారు? డ్రీమ్ అనేది గట్టిగా ఉంటే మీ డ్రీమ్ చార్ట్ రాసుకుంటే మీ డ్రీమే మీకు సక్సెస్. సో నేను కూడా ఇక్కడ నుంచి మా అప్లైన్కి ఆల్రెడీ మాట ఇచ్చిన. నేను మన గ్రేట్ చీఫ్ మెంటర్ ఎస్పీ పారిల్ సార్ కూడా నిన్న మాట ఇచ్చడం జరిగింది. నవంబర్లో డిఈసిడి విత్ 5 లక్షల చెక్, టీంలో 4 డిఈసిడీలతో రికగ్నిషన్ ఇదే ప్లాట్ఫామ్ మీద తీసుకుంటా. థ్యాంక్ యూ అందరికీ. విష్ యూ హెల్త్ అండ్ బ్యాక్ టు ద